ఈరోజు పెద్ద చిక్కుళ్ళు టమాటా కూర చేసుకుందాం. ముందుగా మనం ఒక కడాయి తీసుకొని తగినంత నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని వేయించుకుందాం. ఇలా వేయించుకున్న దానిలో పచ్చివాసన పోయిన తర్వాత ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలని కట్ చేసుకొని సన్నగా ముక్కలు చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని చక్కగా కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లో మనం ఈ చిక్కుడుకాయల్ని మనం తోలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కడుక్కొని పచ్చి చిక్కుడుకాయలే పప్పులుగా ఉంటాయి కాబట్టి చిక్కుడుకాయలు పెద్ద చిక్కుళ్ళు ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కలిగి పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు సన్నని సెగ మీద చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే ఇందులో ఉన్న కాస్త వాటర్ కూడా కలిసి ఉల్లిపాయల వాటరు, ఈ చిక్కుడుకాయల వాటర్ కలిసి చక్కగా మగ్గిద్ది కూర. ఇలా మగ్గబెట్టిన కూరలో మనం ఒక 1/4 కేజీ టమాటాలు చక్కగా సన్నగా కోసుకొని కొద్దిగా మ్యాష్ చేసుకొని అందులో వేసుకోవాలి. అందులో వేసుకుంటే ఈ టమాటాలు ఉన్న వాటర్ కూడా ఈ చిక్కుడుకాయలు పెట్టి కూర చక్కగా ఉడుకుతుంది. మీకు కావాలంటే కొద్దిగా ఒక అర గ్లాస్ అంటే ఒక 100 ml నీళ్లు పోసుకొని ఉడికించుకోవచ్చు. లేకపోతే ఈ చిక్కుడుకాయ నీరు తర్వాత మనం టమాటాలు కోసి వేసుకున్నాం కదా, ఆ నీటితోని ఈ కూర ఉడికిపోయిద్ది. కొద్దిగా సన్నని సెగ మీద పెట్టుకుంటే వాటర్ కూడా పోసుకొని అవసరం లేదు. ఈ వాటర్ పోసుకోకుండా ఉంటేనే మనకు కూర చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ కొద్దిగా కావాలంటే వాటర్ పోసుకోండి. ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మనం తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం తర్వాత కొద్దిగా గరం మసాలా అంటే చెక్క, లవంగా, యాలక్కాయ, ధనియాల పొడి వేసుకోవాలి. నేను కొబ్బరిని తురిమి పెట్టుకున్నాను. ఆ కొబ్బరి పౌడర్ కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. ఎందుకంటే కొద్దిగా వేసాను. చిక్కుడుకాయ టమాటా కూరలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని మనం ఒక్కసారి కలిగి పెట్టుకొని మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే మనకి చిక్కుడుకాయ టమాటా కర్రీ టేస్టీగా తయారవుతుంది. మనం దీంట్లో ఎలాంటి దినుసులు వేయక్కర్లేదు. సింపుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ కూరను తయారు చేసుకోవచ్చు. చిక్కుడుకాయ పప్పులు పురుగులు ఉంటాయేమో చూసుకొని చిక్కుడుకాయలు ఒలుసుకొని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా పెస్టిసైడ్స్ వేస్తున్నారు కాబట్టి ఈ చిక్కుడుకాయలను కూడా కాస్త మనం ఉప్పు వేసి కడుక్కోవాలి. కూర రెడీ అయిపోయింది. అన్నం వడ్డించుకొని చక్కగా 4 అప్పడాలు వేయించుకొని ఈ కూరతో ఈరోజు లంచ్ చేస్తాము. మీరు ఒకసారి ట్రై చేయండి. షేర్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయ్యించాలి.